ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీలో చేరారని చెప్తున్నారు గువ్వల బాలరాజు. గువ్వల బాలరాజు అహంకారంతో ఓడిపోయారు అన్నారు. మరి బీఆర్ఎస్ ఎందుకు అధికారంలోకి రాలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ చేరుతుంటే నా సతీమణికి వ్యతిరేకంగా పోస్టు పెడుతున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అనవసరంగా బీఆర్ఎస్ నేతలు నా చేరికపై చర్చలు చేయొద్దు అని చెప్తున్నారు గువ్వల బాలరాజు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. 23లో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజుకి అహంకారం ఎక్కువ, గువ్వల బాలరాజుకు కోపం ఎక్కువ, అందుకే ఓడిపోయింది అన్నారు. అలా సార్ మీరు ఎట్లా ఓడిపోయినరు? 30 మందిని మార్చింటే చాలు, మళ్ళీ అధికారం మాదే వచ్చేది, కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చినామన్నారు. అంత త్యాగం ఎందుకు నాయన? మళ్ళీ మీ ఓటమికి కారణాలు ఏంది? ఆ జీవిత కాలం పనిచేయాలని నిర్ధారించుకొని వచ్చిన ఒక ఆషామాషి నిర్ణయం కాదు బీజేపీలోకి రావడానికి. అది నా సొంత నిర్ణయం కాదు. ప్రజల ఆలోచనలు చాలా దృఢంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. మాకు దేశభక్తి, దైవభక్తి ఎక్కువ, సెంటిమెంట్స్ కూడా ఎక్కువ. నేను ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో విజయం సాధించాలి నా భర్త అని మా తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తే నా సతీమణి తోడుగా వస్తుంది నా వెంబడి. కానీ ఆమె పైన నోటికొచ్చినటువంటి పదజాలంతో ఇష్టారీతిలో మమ్మల్ని కుంగిపోయే విధంగా మీరు ఏదైతే మెసేజెస్ పోస్టులు పెడుతున్నారో దయచేసి ఆపండి. ఆపకపోతే చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకు వెళ్ళే విధంగా మేము కోర్టులను సంప్రదిస్తాం.